50-80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు పెట్టారు. మీడియా కథనాల ప్రకారం కేసే కాదు, ఏకంగా అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ అయింది గౌతమ్ అదానీపై. గౌతమ్ అదానీతో పాటు ఆయన సమీప బంధువు సాగర్ అదానీ, అలాగే మరో 6 పైన అవినీతికి పాల్పడ్డాడు భారతదేశంలో అంటూ అమెరికా ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికా ప్రభుత్వ జస్టిస్ డిపార్ట్మెంట్ కేసు పెట్టింది. అలాగే అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ కూడా కేసు పెట్టింది. అమెరికా చట్టం ప్రకారం అమెరికాలో ఉన్న బ్యాంకులు లేదా ఇన్వెస్టర్లతో సంబంధం ఉన్న కంపెనీ, విదేశీ కంపెనీ అయినా అది అవినీతికి పాల్పడితే, లంచాలు ఇస్తే దానిపైన అమెరికాలో కేసులు పెడతారు. సో అందువల్ల అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అమెరికాలో న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ అయినటువంటి అజూర్ పవర్తో కలిపి ఈ లంచాలు ఇచ్చే కార్యక్రమం 2,229 crores 2029 కోట్లు, $265 million అవినీతికి పాల్పడింది. సోలార్ పవర్ కాంట్రాక్ట్లు పొందటానికంటూ అభియోగం మోపబడింది. సో ఈ అభియోగంలో ఆసక్తికరంగా ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ ఏంటంటే అదానీ కంపెనీ, నేను దీనిపైన వివరంగా మరో వీడియో కూడా చేశాను, చూడండి మీరు. సో ఈ అదానీ కంపెనీ ఇండియాలో సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల కొరకు స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను, కేంద్ర ప్రభుత్వ కంపెనీలను కూడా బ్రైబ్ చేసింది, లంచాలు ఇచ్చింది అని. అఫీషియల్స్కి, ఇండియన్ అఫీషియల్స్కు లంచాలు ఇచ్చారని. మరి అమెరికన్ భాషలో సాధారణంగా అఫీషియల్స్ ఇంక్లూడ్ పొలిటీషియన్స్ ఆల్సో ఇన్ గవర్నమెంట్. ప్రభుత్వంలో ఉండే అధికారులు మాత్రమే కాదు, రాజకీయ నాయకులను కూడా మీనింగ్ వస్తుంది. సో ఇందులో గణనీయమైన భాగం ఆంధ్రప్రదేశ్లో ఈ వ్యవహారం నడిచింది అని. అంటే ఇందులో 2029 crores ఒక మేజర్ చంక్ ఆంధ్రప్రదేశ్లోనే ముడుపులు చెల్లించారని. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, తమిళనాడు, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోలార్ పవర్ అగ్రిమెంట్లు కుదుర్చుకోవటానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ అవినీతి కార్యక్రమానికి పాల్పడింది, ముడుపులు చెల్లించిందన్న ఆరోపణ. ఈ పీరియడ్ కూడా 2020-2024 మధ్య కాలంలో. ఈ కాలంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఆ రోజుల్లోనే విమర్శ వచ్చాయి, అదానీ కంపెనీలకి ఎందుకని ఈ సోలార్ పవర్ కాంట్రాక్ట్ కుదుర్చుకుంటోంది, అదానీ కంపెనీకి కుదుర్చుకోవడంలో మోడీ ప్రభావం ఉంది, జగన్ పైన ఒత్తిడి ఉంది, జగన్ పైన కేసులు ఉండడం వల్లనే మోడీ ఒత్తిడికి తల వంచుతున్నాడు, ఇలాంటి ఆరోపణలన్నీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వచ్చాయి. ఒకటే కాదు, గంగవరం పోర్టులో 10% రాష్ట్ర ప్రభుత్వ వాటా, 2,000 ఎకరాలకు సంబంధించిన వాటా, అది దాన్ని కేవలం 600 కోట్లకే అమ్మేశాడు జగన్. అది కూడా మోడీ ఒత్తిడితోనే జరిగిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. కానీ మీకు జగన్మోహన్ రెడ్డి పైన ఏ ఆరోపణ వచ్చినా తెలుగుదేశం ఊరుకోదు, చాలా తీవ్రంగా స్పందిస్తుంది. జగన్మోహన్ రెడ్డి పైన ఇన్ని అవినీతి ఆరోపణలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ గంగవరం పోర్టును ఎందుకని 2,000 ఎకరాల బదులుగా వచ్చిన 10% వాటాను కేవలం 600 కోట్లకు అమ్మేసింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 600 కోట్లు లేవా అన్నది మాత్రం ఎక్కడా విమర్శించారు. మీరు గమనించండి. అంటే జగన్ పైన ఎన్ని విమర్శలు చేసినా మళ్ళీ అదానీ వచ్చే వరకు ఆగిపోతుంది వ్యవహారం. సో మరి అదానీకి, మోడీకి అనుబంధం పైన విమర్శలు ఉన్నాయి కదా. సో ఇప్పుడు కూడా ఏం చేస్తారు అన్నది ప్రశ్న. ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిరోజు గత ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, మంత్రులు, పార్టీ, బడ్జెట్లోనూ అన్నిట్లో ఏకిపారేస్తున్నారు. కానీ మరి గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను కారు చౌకగా అదానీకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అప్పజెప్పాడు అనే అంశం ఎందుకు అడగడం లేదు? మాలాంటి వాళ్ళు అడుగుతున్నాం.
మరి మేము జగన్ సమర్థిస్తున్నామా? ఓపెన్గా అడుగుతున్నాం. దీనిపైన విచారణ జరగడమే కాదు, అది అక్రమము. ఈ రాష్ట్ర ప్రజల సంపద 2,000 ఎకరాలకు బదులుగా వచ్చిన 10% వాటాను ఇంత కారు చౌకగా అదానికి అప్పచెప్పడం అన్యాయం అని చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని కోరుతున్నాను, జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ తప్పుడు నిర్ణయాన్ని మీరు తిరగదోడండి, మళ్ళీ నోటీస్ ఇవ్వండి. ఇది కరప్ట్ డీల్, ఇది సరైన డీల్ కాదు, ఇది రాష్ట్రం నష్టపోయింది అని. ఎందుకంటే అదానికి అలా అప్పచెప్పడంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు. కానీ విచిత్రం ఏంటంటే తెలుగుదేశం కానీ దాని మిత్రపక్షాలకు కానీ పొరపాటున కూడా ఈ విషయంలో జగన్ ఏమనవు. సో అధికారంలో ఉండగా ఏ చర్యలు తీసుకో. ఇప్పుడు మరి అదానీ పైన ఈ సోలార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల కేసులో కూడా పెద్ద ఆరోపణ 2029 crores నా $265 million అధిక భాగము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మరి దీనిపైన తెలుగుదేశం ఏం చేస్తుందో చూడాలి. న్యాయంగా అయితే మరి జగన్మోహన్ రెడ్డి పైన ప్రతి అంశం పైన అటాక్ పెట్టి గత ప్రభుత్వ అవినీతిని, గత ప్రభుత్వం నాశనం చేసింది రాష్ట్రాన్ని అని ఏకిపారేసేటువంటి చంద్రబాబు నాయుడు మరి అదానీ అవినీతి కేసులో ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ గురించి ఏం చేస్తారు? ఇప్పుడు అదానీ కోసం మరి జగన్ను వదిలేస్తారా? సో అదానీని, జగన్ను కాదు ఎవరైనా మంచిదే అవినీతిని అంగీకరించాం అంటారా? దీనిపైన ఇండిపెండెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయకూడదు? అమెరికా వాడు ఇన్వెస్టిగేట్ చేయాలా? మన భారతదేశంలో ఎలాగూ అదానీ పైన అంత సులభంగా ఇన్వెస్టిగేషన్ ఉండవు, ఉన్నా ఏమీ జరగవు. మరి రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్వాహకం పైన ఎందుకు విచారణ జరిపించవు? చూద్దాం. నేను ఇప్పుడే ఆరోపణ చేయడం లేదు, ఒక ఇండికేషన్ ఇచ్చాను గంగవరం పోర్ట్ ఉదాహరణగా కూడా చెప్పి. ఇప్పుడు అదానీ గ్రీన్ ఎనర్జీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మధ్య కుదిరిన డీల్ సంగతి ఏంటి? అదానీపై అమెరికాలో పెట్టిన కేసులో ఉన్న ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ పైన చంద్రబాబు ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా? ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతుందా? అదానీ ఉన్నాడు కదా అని వదిలేస్తుందా? ఈ ప్రశ్నలకు మనము సమాధానాలు కాస్తంత ఓపికగా ఎదురు చూద్దాం.